ప్రైజ్ ది లార్డ్. యేసునామ స్మరణ ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. ఈ ఉదయకాలం ఎలా ఉన్నారండి? బాగున్నారా? నిద్ర లేచారా? ఈరోజు చక్కటి వాగ్దానం రోమా 8:37 నుంచి విన్నాం. ఆయనను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాము. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి వీటన్నిటిలో అంటే నీకు ఏ శ్రమ ఉందో, ఏ అప్పులున్నాయో, ఏ భయంకరమైన పోరాటం ఉందో, కుటుంబ సమస్యలే కావచ్చు, ఆర్థిక ఇబ్బందులే కావచ్చు, జాబ్ విషయంలో, వ్యాపార విషయంలో, పిల్లల విషయంలో, భార్య విషయంలో, భర్త విషయంలో, అలాగే శరీరంలో ఉన్న బాధల విషయంలో, ఇంటిలో ఉన్న బాధల విషయంలో, ఇరుగు పొరుగు వారి ద్వారా వచ్చే బాధలు, వీటన్నిటిలో మీరు గొప్ప విజయం పొందుకోబోతున్నారు. ఈరోజు వాగ్దానం అదే. బికాజ్ ఐ లవ్ యూ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి, నేను విజయవంతుడను కాబట్టి మీరు కూడా విజయం పొందుకోబోతున్నారు. అందుకే మొదటి యోహాను పత్రిక 5:4 దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకంను జయించుదురు, లోకంను జయించిన విజయము మన విశ్వాసమే. ఈరోజు దేవుడు అంటున్నాడు, నేను నిన్ను ఎలాగైతే ప్రేమించి నీకు విజయం ఇస్తాను, అయితే నువ్వు విశ్వాసం నా పట్ల చూపిస్తే నేను చేస్తాను, నేను చేయగలుగుతాను, నేను విడిపించగలుగుతానని నీవు నమ్మినట్లయితే నీ గొప్ప విజయంను చూస్తామని దేవుడు చెప్తా ఉన్నాడు. ఈరోజు ఎంతమంది కృంగిపోతున్నారు, ఫెయిల్యూర్ని చూస్తూ ఎంతమంది కృంగిపోతున్నారు, ఎంతమంది ఒకరు మరి భయంకరమైన పోరాటంలో ఉంటూ కృంగిపోతూ ఉంటున్నారు. చిన్న చెడ్డ వార్త వింటే కృంగిపోతూ ఉంటున్నాం కదండి. మరి నిన్న దినమందు మనం దైవ సేవకుడు చనిపోవడం మనం విని ఉన్నాం. మరి ఆ వార్త విన్నప్పుడు ఎంతమంది కృంగిపోతూ ఉంటున్నాం. మన జీవితాల్లో కూడా కొన్ని వార్తలు మనం విన్నప్పుడు కృంగిపోతాం. కానీ దేవుడు అంటున్నాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి వీటన్నిటిలో విజయం పొందుకోవడానికి నీకు శక్తిని, సామర్థ్యాన్ని దేవుడు దయచేస్తాను. ఈరోజు నువ్వు ఎక్కడైనా ఫెయిల్ అయి ఉండవచ్చేమో, కానీ రానున్న దినాల్లో గొప్ప విజయం ఉంది. యూ విల్ సీ సక్సెస్. అలాగే ఈరోజు నువ్వు ఎక్కడైతే దుఃఖపడుతున్నావో అక్కడ నీకు సంతోషం రానై ఉంది. ఎక్కడైతే అవమాన పాలవుతున్నావో అక్కడ గొప్ప ఘనత రాబోతుంది అని దేవుడు చెప్తా ఉంటున్నాడు. మ్యారేజ్ విషయంలో బాధపడుతున్నావా? దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. గొప్ప ద్వారాలు దేవుడు తెరిచి నిన్ను బలంగా వాడుకోబోచున్నాడు. అంతేకాదండి, ఒకవేళ నీవు మరి ప్రతి చిన్న వాటికి, చీటికి మాటికి భయపడిపోతున్నట్లయితే నీవు గొప్ప జయం పొందుకుని బోల్డ్ అవ్వబోచున్నావు. ఈరోజు ఈ మాటలు వింటున్నా నీవు గొప్ప జయం నేను చూస్తూ ఉంటావు. మగ్దలేని మరియ పాపాత్మురాలు, పాపం చేస్తూ బ్రతికేది. కానీ దేవుడు ఆమెని ఎప్పుడైతే స్వీకరించాడో అండ్ ఆమె దేవుని ఎప్పుడైతే నమ్మి విశ్వసించిందో ఆమె జీవితం అంతా విజయవంతంగా అయింది. ప్రతి ఒక్కరూ ఆమెను రెస్పెక్ట్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. అంతేకాదు, యేసయ్య తిరిగి లేచిన తర్వాత మరియకు మాత్రమే కనబడ్డాడు. అమ్మా, నేను ఇక్కడ ఉన్నానని చెప్పాడు. ఈరోజు నీ జీవితంలో కూడా ఈరోజు ఎలాగున్నావో, మన పాస్ట్ని బట్టో, లేక మన గతాన్ని బట్టో, లేక మనం ఈరోజు ఉన్న పరిస్థితిని బట్టి రేపు నాకు విజయం రాదు అనడానికి వీలేదు. రేపు నీకు సక్సెస్ రాబోతుంది. దేవుడు ఈ వాగ్దానం ఇచ్చారంటే ఖచ్చితంగా ఆ యొక్క సక్సెస్ని నువ్వు చూడబోతున్నావు. అన్ని విషయాల్లో ప్రతిఫలము చూడబోతున్నావు. చిన్న ప్రార్థన చేస్తాను. విశ్వాసంతో నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడవు తండ్రి, అత్యధికమైన విజయము, విశ్వాసము ద్వారా వచ్చే విజయము అయ్యా మాకు ఇస్తున్నందుకు నీకు వందనాలు. అతి ముఖ్యంగా నీవు మమ్మల్ని ప్రేమిస్తున్నావు కాబట్టి అయ్యా వీటన్నిటిలో గొప్ప విజయం మేము చూడబోచున్నాము నాయన. మరణమైన, శాపమైన, బాధ అయినా, దుఃఖమైన, కరువైన, ఖడ్గమైన, ఏదున్న అత్యధికమైన విజయం మేము చూడబోచున్నాము, నమ్ముచున్నాం. నీ రక్తాన్ని ప్రోక్షించి ప్రతి బిడ్డ జీవితాన్ని అయ్యా నీవు కాపాడడం మాత్రమే కాదు, గొప్ప విజయంలోనికి, సక్సెస్ఫుల్ రూట్లోనికి తీసుకెళ్తున్నందుకు నీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తూ విశ్వసించిన ప్రతి ఒక్కరి జీవితంలో ఇటు కార్యం చేయమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సో ప్రైజ్ ది లార్డ్ అండి. ఈరోజు ఈ మాటలు విన్నాం కదండి. సో ఈరోజు ఈ వాగ్దానం మీతో మాట్లాడినట్లయితే ఐఎమ్ గోయింగ్ టు సీ సక్సెస్ ఇన్ ద కమింగ్ డేస్ అని పెట్టండి. దేవుడు మీ జీవితంలో ఒక గొప్ప విజయాన్ని దాచిపెట్టాడు. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ డే. సీ యూ టుమారో. అంటిల్ దెన్ టేక్ కేర్. ప్రైజ్ ది లార్డ్.